రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు రౌండప్లో ప్రభుత్వ హాస్టల్స్కు దూరంగా జరిగిపోతున్నారు విద్యార్థులు. 1,00,000 ఖాళీలు ఉన్నాయి. ఆ వార్త ఏంటో మనం ఈ బులెటిన్లో చూద్దాం. అలాగే మీరు గ్యాస్ వాడుతున్నారు కదా, ఈ కేవైసీ చేశారో లేదో ఒకసారి చూసుకోండి, లేకపోతే రద్దు చేస్తామంటున్నాయి ఈ కంపెనీలో. డిమాండ్ సప్లై చాలా ఎక్కువగా ఉండడంతో అక్రమ మార్గంలో గ్యాస్ తరలి వెళ్తున్న నేపథ్యంలోనే ఈ కేవైసీ చేసిన వాళ్ళకే గ్యాస్ సరఫరా ఉంటుందని తేల్చి చెప్తున్నాయి. ఈ కేవైసీ చేయించుకోకపోతే మీ గ్యాస్ కనెక్షన్ రద్దవుతుంది. ఆ వార్తని ఈ బులెటిన్లో చూద్దామా? తెలంగాణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, రెసిడెన్షియల్ కళాశాలలు, అలాగే యూనివర్సిటీ అనుబంధ కళాశాలలకు సంబంధించి హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టళ్లలో 1,414 హాస్టల్స్ ఉన్నాయి టోటల్గా తెలంగాణ చూసుకున్నట్లయితే. 3,49,153 మంది విద్యార్థులు అక్కడ ఉండటానికి అవకాశం ఉంది. పూర్తిగా సౌకర్యాలు ఉన్నాయి. అయితే విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. కేవలం 2,45,000 మంది విద్యార్థులు మాత్రమే అక్కడ హాస్టల్లో అడ్మిషన్ తీసుకున్నారు. హాస్టల్ మెస్ ఛార్జీల కింద, హాస్టల్ నిర్వహణ కింద 2,500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అనుబంధ కళాశాలలో పిల్లలు చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ కొద్దిపాటి డబ్బు ఇచ్చి అక్కడ హాస్టల్లో ఉండడం అనేది రొటీన్ జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు ఎందుకు 1,00,000 మంది విద్యార్థులు అక్కడ హాస్టల్లో ఉండటానికి అవకాశం ఉన్నా ఎందుకు చేయటం లేదు అంటే, స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించిన దిలీప్ ఏమంటారంటే, పరిస్థితి దారుణంగా ఉంది, మౌలిక సదుపాయాలు లేవు, చాలా మురికిగా ఉన్నాయి, పాత భవనాలు, అలాగే మెస్ అయితే దారుణంగా ఉంటుంది, ఈగలు దోమలు కుళ్ళిపోయినవి, అసలు ఆ నిర్వహణ కూడా చాలా దరిద్రంగా ఉంటుంది, టేస్ట్ లేదు, నాణ్యమైన ఆహారం లేదు, మంచినీటికి సరైన సదుపాయాలు లేవు, మరుగుదొడ్లలో పరిశుభ్రత ఉండదు. అందుకే స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. కానీ అక్కడ యూనివర్సిటీ హాస్టల్స్, అలాగే డిగ్రీ కళాశాలల హాస్టల్స్, రెసిడెన్షియల్ కళాశాలల హాస్టల్స్లో ఉండడానికి అస్సలు ఆసక్తి చూపడం లేదు. అనడానికి 1,00,000 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవాలి హాస్టల్లో, వద్దురా బయట జాయిన్ అవుతామంటున్నారు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సాయి తనుజ ఏమంటారంటే, అసలు అక్కడున్న ఆహారం తిని తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాము, అక్కడ చదువుకోవడానికి కూడా అవకాశం ఉండటం లేదు, అసలు సరైన వాతావరణమే లేదు చదువుకోవడానికి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఆసక్తి చూపడం లేదనేది సాయి తనుజ అభిప్రాయం. అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు హాస్టల్స్లో ఎవరు ఉంటారు? యూనివర్సిటీలో అనుబంధంగా చదువుకున్న పిల్లలే కదా, చాలా పాతకాలపు నాటి కోర్సులు నిర్వహిస్తున్నారు. అసలు దానికి మార్కెట్లో డిమాండ్ లేదు. అలాంటి కోర్సులు చదువుతూ, అలాంటి శుభ్రత లేని ప్లేసుల్లో నాణ్యమైన ఆహారం తింటూ ఎందుకు ఉండాలి అనే క్వశ్చన్ యూత్లో వచ్చేసింది. వాళ్ళంతా ఇంకా మొత్తం ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ హాస్టల్స్ వైపు వెళ్ళిపోతున్నారు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి, ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఈ అధ్యాపకులకు లక్షల రూపాయల శాలరీలు ఇచ్చి, హాస్టల్ వార్డెన్లకు ఇచ్చి, మొత్తం డబ్బు, ఒక పక్కేమో ప్రభుత్వం డబ్బు భారీ ఎత్తున బడ్జెట్ ఖర్చు పెడుతున్నప్పటికీ దాని రిజల్ట్ అయితే భయంకరంగా ఉంటుంది. అవకాశాలు ఉన్నాయి కానీ నిర్వహణ లోపం, అక్కడ మెయింటెనెన్స్ లేక అక్కడ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండటం వల్లే విద్యార్థులు దూరం అవుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు అక్కడ నేర్పించే కోర్సులు ఎలా ఉండాలి? మార్కెట్లో జాబ్ వచ్చేటట్టు ఉండాలి, ఇండస్ట్రీతో అనుసంధానమై ఉండాలి. ఇప్పుడు అవుట్డేటెడ్ కోర్సులు ఉండరాదు. ఎక్కువగా ఈ ప్రభుత్వ కళాశాలల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ అవుట్డేటెడ్ కోర్సులు ఉండడం వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందని నేను చెప్పడం కాదు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. మారాలి, ఇక్కడ కోర్సులు, కొత్త కోర్సులు తీసుకురావాలి. కేవలం కొత్త కోర్సులు తీసుకురావడమే కాదు, అందుకు సంబంధించిన ఫ్యాకల్టీ నియామకం ఉండాలి, అది కూడా పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉండాలి. చాలా చోట్ల ఫ్యాకల్టీ లేదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో పని కానిస్తున్నారు. దాంతో నాణ్యత ప్రమాణాలు విద్యకు సంబంధించి టోటల్గా పడిపోతూ ఉండటంతోనే విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఒక పక్కేమో ప్రైవేట్ నుంచి చాలా కాంపిటీషన్ ఉంది, రకరకాల ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి, అక్కడ నేర్చుకుంటే ఈజీగా జాబ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కేవలం డిగ్రీ కోసం చదవాలి అనే రోజులు పోయినాయి. అంటే మార్కెట్లో పోటీ తట్టుకుని ఉద్యోగం అంటే మనీ జనరేట్ చేసేలా ఉండాలి అంటే అంటే ఇప్పుడు జెన్జీ చాలా ఆధునికంగా చాలా మార్కెట్ని బట్టి ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే కోర్స్ అయిన వెంటనే ఉద్యోగం రావాలంటే అంత డిమాండ్ ఉండాలి, ఆ డిమాండ్కు తగ్గట్టు స్కిల్స్ డెవలప్ కావాలి. అలా
ఎవరు తీర్చిదిద్దుతారు అనే దాన్ని బట్టే డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు హాస్టల్స్లో 1,00,000 సీట్లు ఖాళీగా ఉన్నాయంటే అక్కడ అడ్మిషన్లు కూడా దానిలో లోపమని మనం చెప్పుకోవచ్చు. అడ్మిషన్లు లోపం అవడం వల్ల అక్కడ విద్యార్థులు జాయిన్ కాకపోవడం వల్ల, మరోపక్క హాస్టల్లో చాలా మురికి వాతావరణం, సరైన నాణ్యమైన ఆహారం లేకపోవడం, అపరిశుభ్రంగా ఉండటం వల్లే దూరమైపోతున్నారు పిల్లలు. అంటే 1,00,000 సీట్లు హాస్టల్లో ఫిలప్ కాకుండా ఖాళీగా ఉన్నాయి అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యా వ్యవస్థ తెలంగాణలో ఎంత దయనీయమైన స్థితికి దిగజారిపోయింది అని చెప్పుకోవడానికి హాస్టల్స్ అద్దం పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మీ గ్యాస్ కనెక్షన్కు సంబంధించి కేవైసీ చేయించారా? లేకపోతే వెంటనే చేయించండి, లేకపోతే సిలిండర్ క్యాన్సిల్ అయిపోతుంది అంటున్నారు గ్యాస్ కంపెనీల ఏజెన్సీలో. ఏవైతే తెలంగాణలో 1,30,00,000 ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి, హైదరాబాదులో 30 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఇందులో కేవలం 70% మాత్రమే కేవైసీ చేయించారు, మిగతా వాళ్ళు చేయించిన వాళ్ళ ఈ సిలిండర్ రద్దు చేస్తామని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం సబ్సిడీ ద్వారా 994 రూపాయలకి ఇస్తుంది గృహ వినియోగదారులకు. మళ్ళీ ప్రైవేట్లో అయ్యేసరికి అది 2,000 చిలుకు ఉంది, 2,300 చిల్లర ఉంది. కాబట్టి ఈ దుర్వినియోగం అవుతుంది అనేది వీళ్ళ లెక్క. అంటే ఇప్పటివరకు కేవలం 70% చేశారు కాబట్టి మిగతా 30% పైప్ లైన్ ద్వారా బయటికి వెళ్తుంది అనేది అనుమానం. వాళ్ళ సిలిండర్లు రద్దు చేయాలి. దేనికంటే డిమాండ్ సప్లై మధ్య బాగా తేడా ఉంది. డిమాండ్ ఉంది కానీ ఆ డిమాండ్కు తగ్గట్టు గ్యాస్ కంపెనీలు సరఫరా చేయలేకపోతున్న నేపథ్యంలో ఇక కేవైసీ ఎవరైతే చేశారో వాళ్ళకు మాత్రమే గ్యాస్ సిలిండర్ సప్లై చేసి మిగతా వాళ్లకు రద్దు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ ప్రక్రియ 2024 నుంచి కొనసాగుతుంది. ఇంత టైం ఇచ్చినప్పటికీ కేవలం 70% మాత్రమే చేశారు. గతంలో 2014లో కూడా కేవైసీ చేసుకోమని 5 ఏళ్ల పాటు ఈ కంపెనీలు డ్రైవ్ నడిపాయి. కానీ ఇప్పుడు అలా కాదు, కేవలం 2 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు ఈ మంత్ క్లోజ్ చేస్తామంటున్నారు. త్వరలో అంటే లాస్ట్ వరకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఆగకుండా వెంటనే కేవైసీ చేసుకుంటూనే మీకు గ్యాస్ బుక్ చేస్తే ఇంటికి గ్యాస్ వస్తుంది, లేకపోతే మీ సిలిండర్ గ్యాస్ కనెక్షన్ రద్దవుతుంది అని చాలా సూటిగా చెప్పేస్తున్నారు. దేనికంటే ఈ అక్రమ మార్గంలో వేరే వాళ్లకు తరలిపోతున్నాయి. తోపుడు బండ్ల పైన గ్యాస్ సిలిండర్లు పెట్టుకుని దాదాపుగా 20,000 మంది వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళంతా ఎక్కువగా ఈ గృహ వినియోగానికి వాడే గ్యాస్ సిలిండర్లను వాడుతున్నట్టు వాళ్ళ విచారణలో తేలిందంట. లక్షల మంది బతుకుతున్నారు, ఉపాధి పొందుతూ ఆ రోడ్లపైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, మిర్చి బజ్జీలు వేసుకుంటూ, టిఫిన్ సెంటర్లు నడుపుకుంటూ వాళ్ళంతా వాడుతున్నారు. ఇది అంటే కమర్షియల్గా రేట్ బాగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ గృహ వినియోగానికి అవసరమయ్యే వాడే ఈ సిలిండర్లనే వాళ్ళు వాడుతుండడం, అవి కంపెనీల దృష్టికి రావడం, డిమాండ్ సప్లైల మధ్య తేడా ఎక్కువగా ఉండటంతో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగిందని కంపెనీలు చెప్తున్నాయి. ఈ మంత్ ఎండింగ్ వరకు కనుక త్వరలో కేవైసీ చేసుకోకపోతే సిలిండర్ని క్యాన్సిల్ చేస్తామంటున్నారు. చాలా ఈజీగా ఉంటుంది. ఆ కంపెనీ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఆ సమాచారాన్ని కనుక ఇచ్చినట్లయితే సెట్ అయిపోతుంది. లేకపోతే ఏదైతే గ్యాస్ కంపెనీ ఉందో అక్కడికి వెళ్ళిపోయి బయోమెట్రిక్ ద్వారా కేవైసీని అప్డేట్ చేసుకోమని వాళ్ళు సూచిస్తున్నారు. చూస్తూనే ఉండండి రచ్చా రాజకీయం. at the rate of 5 PM రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.